హలో పీపుల్, మీరు ఈ వీడియోలో చూస్తున్న బ్లడ్ రెడ్ అమర్ లిల్లీస్ రీసెంట్గా నేనైతే పర్చేజ్ చేశాను. ఇదైతే ఫస్ట్ టైం ఫ్లవర్ పూసింది. చెప్పడానికి మాటలు అయితే రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. ఎంత డార్క్ రెడ్ చూడండి, మన బ్లడ్ అయితే ఏ కలర్లో ఉంటుందో అంత డార్క్ రెడ్ కలర్లో. రియల్గా చిన్నప్పటి నుంచి అమర్ లిల్లీస్ ఒకే ఒక వెరైటీ, అది ఆరెంజ్ కలర్లో పూస్తుంది సింగిల్ పెటలు. అదొక్కటే చూసేవాళ్ళం అనమాట. సో ఫస్ట్ టైం లైఫ్లో కొన్ని కలర్ఫుల్ అమర్ లిల్లీస్ని చూస్తుంటే, వాటిని గ్రో చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు అమర్ లిల్లీ పాలినేషన్ కూడా చేశాను, అవి కూడా సక్సెస్ అయ్యాయి, సీడ్ పార్ట్స్ వచ్చాయి. వాటిని జర్మినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అమర్ లిల్లీస్ చాలా డెలికేట్, అంతేకాకుండా సాయిల్ మిక్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని మనం గ్రో చేసుకుంటేనే బాగా పూస్తాయి పూలు. అమర్ లిల్లీస్ ఏమంటారు, బంకమట్టిలో పెట్టేయడం అలాంటివి చేయకుండా మనం సాయిల్ అనేది ఒక 40% సాయిల్, ఒక 30% ఇసుక, మిగిలిన ఏదైతే పోర్షన్ ఉందో దాన్ని వర్మీ కంపోస్ట్ లేదా లీఫ్ మౌల్డ్ కలుపుకొని దాని లోపల పాటింగ్ చేసుకుంటే లూజీ సాయిల్లో బాగా గ్రో అవుతుంది, బల్బ్ సైజ్ పెరుగుతుంది, అంతేకాకుండా కావాల్సిన ఫ్లవర్స్ కూడా ఇస్తాయి అన్నమాట. సో ఇలా మనం గ్రో చేసుకోవాలి. అంతేకాకుండా అమర్ లిల్లీస్ ఓన్లీ సమ్మర్లో పూసే వెరైటీ, సమ్మర్ సీజన్లో పూసే వెరైటీ పూలలో ఏదో ఉందంటే అమర్ లిల్లీ మాత్రమే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకొక మొగ్గ ఆల్రెడీ పూసి వాడిపోయిందనమాట. చూస్తున్నారా ఎంత బాగుందో. చెప్పడానికి మాటలు రావట్లే, అంత ఆనందంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా పూసిందనమాట. అంత కలర్ఫుల్గా నేనైతే చూడలేదనమాట. సో అవాక్కయ్యారా అంటారు కదా, అలాగే అవాక్కయ్యాను. మొగ్గ విడేదాకా ఇంత డార్క్ రెడ్ పూస్తుందని తెలీదు. సో చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ఈ ఫ్లవర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అమర్ లిల్లీస్ చెప్పాను కదా, సాయిల్ మిక్స్ 40% మట్టి, 30% ఇసుక, మిగిలిన పర్సంటేజ్ ఏదైతే ఉందో పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా లీఫ్ మౌల్డ్ కానీ కలుపుకోవాలి. అంతేకాకుండా కొంచెం ఒక పిడికెడు నిండా వరి పొట్టు వేసుకొని సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటే ప్లాంట్స్ అనేది బాగా గ్రో అవుతాయి. ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేయకూడదు ఈ ప్లాంట్స్కి. సో సాయిల్ బాగా డ్రై అయినప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి, రోజు అది పనిగా వాటరింగ్ చేయకూడదు. ఇది ఒక గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం. అంతేకాకుండా ప్రతి 15 డేస్కి కొంచెం ఒక పిడికెడు నిండా పశువుల ఎరువు బాగా మాగింది ఇస్తే ప్లాంట్ బాగా గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సమ్మర్ వరకు ఫ్లవర్ రాదు, సమ్మర్ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అంతేకాకుండా అమర్ లిల్లీ సెలెక్షన్ ఎలా చేసుకోవాలనేది ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.